హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈసెట్ కెమిస్ట్రీ నుంచి ఫ్యూయల్స్ చాప్టర్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం గైస్. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి కంపోజిషన్ అండ్ యూజెస్ ఆఫ్ గ్యాసెస్ ఫ్యూయల్స్. సో మనకు ఈ డిఫరెంట్ ఫ్యూయల్స్ ఉన్నాయి, వాటి గురించి అన్నిటి గురించి అయితే మనం చెప్పుకుందాము. వాటికి ఏ గ్యాస్కి ఎంత కంపోజిషన్, వాటి నుంచి ఎలా యూజ్ చేసుకుంటాము అన్నీ అయితే మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం గైస్. అలాగే మనం మోడల్ ప్రాబ్లమ్స్ కూడా దీని నుంచి అయితే సాల్వ్ చేద్దాము. ఎలా అయితే మనకి ఈసెట్లు అడుగుతారో కూడా మీకు అయితే అర్థమవుతుంది. సో ఈ ఫ్యూయల్స్ చాప్టర్ నుంచి అయితే మనకు ఎవ్రీ ఇయర్ అయితే కానీ 1 మార్క్ అయితే రావడం జరుగుతుంది గైస్. సో కాబట్టి మనకు ఈ వీడియోలో మనకి ఈ చాప్టర్ నుంచి అయితే మీకు ఆల్రెడీ అయితే కానీ నేను వీడియోస్ అయితే పెట్టాను, 3 వీడియోస్ అయితే ఆల్రెడీ పెట్టాను. ఇది లాస్ట్ వీడియో. సో ఈ చాప్టర్ నుంచి 4 వీడియోస్లో అయితే మనం ఈ చాప్టర్ని అయితే ఫినిష్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మీరు ఎవరైనా వీడియోస్ చూడకపోతే అవి అయితే చూసి అయితే ఈ వీడియో చూడండి, మీకు కాన్సెప్ట్ అయితే కానీ బాగా అర్థమవుతుంది, ఫండమెంటల్స్ తెలుసుంటాయి కాబట్టి. సో ఇప్పుడు మనం టాపిక్ చూసుకున్నట్లయితే కంపోజిషన్ అండ్ యూజెస్ ఆఫ్ గ్యాసెస్ ఫ్యూయల్స్. సో వీటిలో మనకు ప్రతి ఒక్క గ్యాస్ ఫ్యూయల్కి కంపోజిషన్ అండ్ యూజెస్ అయితే కన్నా వీటి మీదనే మనకైతే కానీ క్వశ్చన్స్ అడుగుతారు గైస్. సో ఇవైతే మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వాటర్ గ్యాసు, ప్రొడ్యూసర్ గ్యాసు, న్యాచురల్ గ్యాస్, కోల్ గ్యాస్, బయోగ్యాస్, అసిటిలిన్. సో ఈ 6 గ్యాసుల నుంచే మనకైతే కానీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మనం ఇవైతే చూద్దాం గైస్ ఒకటి. సో ఇప్పుడు ఫస్ట్ మనకు గ్యాసెస్ ఫ్యూయల్స్ అంటే ఏందో చూద్దాం. సో గ్యాసెస్ ఫ్యూయల్స్ అంటే ఏంది? గ్యాసెస్ ఫ్యూయల్స్ ఆర్ ఫ్యూయల్స్ ఇన్ ఏ గ్యాస్ ఫామ్. సో మనకు గ్యాసెస్ ఫ్యూయల్స్ అంటే ఈ ఫ్యూయల్స్ ఏవైతే మనకు గ్యాస్ ఫామ్లో ఉంటాయి వాటిలన్నిటి మనం గ్యాసెస్ ఫ్యూయల్స్ అంటాము. దే ఆర్ యూజ్డ్ ఫర్ కుకింగ్. మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే కుకింగ్, హీటింగ్, పవర్ జనరేషన్ ఎక్సెట్రా. సో మన కుకింగ్లోను హీటింగ్ చేయడము, అలాగే పవర్ జనరేట్ చేయడం, ఇలా ఇంకా మల్టిపుల్ ప్లేస్లో అయితే కానీ మనము ఈ గ్యాసెస్ ఫ్యూయల్స్ని అయితే కానీ మనం వాడతాము. నెక్స్ట్, దే బర్న్ ఈజీలీ అండర్ క్లీనర్ దెన్ సాలిడ్ అండ్ లిక్విడ్ ఫ్యూయల్స్. సో మనకు ఇవి ఈజీగా అయితే బర్న్ అవుతాయి, అలాగే ఇవి క్లీన్గా కూడా అయితే ఉంటాయి గైస్. సో మనకు సాలిడ్ అండ్ లిక్విడ్ ఫ్యూయల్స్తో పోల్చుకుంటే ఇవి క్లీన్గా కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్లో తీసుకున్నట్లయితే ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ తీసుకోండి, అది మనకు గ్యాస్. సో గ్యాసెస్ ఫామ్లో ఉంటుంది, ఇది మనకి ఎలా ఈజీగా అయితే బర్న్ అవుతుంది. సో అదే లిక్విడ్ సాలిడ్ ఫార్మాట్లో ఉండే వాటితో తీసుకుంటే ఇవి ఈజీగా అయితే బర్న్ అవుతాయి. సో ఇదైతే మనకు గ్యాసెస్ ఫ్యూయల్స్ గైస్. సో ఇప్పుడు మనం ఇట్లా ఫస్ట్ వాటర్ గ్యాస్. సో వాటర్ గ్యాస్ గురించి అయితే చెప్పుకుందాం. వాటర్ గ్యాస్ అంటే ఏంది? వాటర్ గ్యాస్ ఫస్ట్ కంపోజిషన్, ఇది వాటర్ గ్యాస్ ఫామ్ అవ్వడం కోసం కంపోజిషన్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో వాటర్ గ్యాస్కి ఏమేమి ఉంటే కార్బన్ మోనాక్సైడ్, CO ప్లస్ హైడ్రోజన్. సో ఈ కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ ఈ రెండుగా కలిసినట్లయితే మనకు వాటర్ గ్యాస్ అయితే ఫామ్ అవుతుంది. సో ఇది ఎంత రేషియోతో కలవాలంటే 1:1 రేషియోతో అయితే కనుక కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ కలిస్తే మనకు వాటర్ గ్యాస్ అయితే ఫామ్ అయిపోతుంది గ్యాస్. సో ఇది అయితే కనుక మనకు దీంట్లో ఉన్న కంపోజిషన్. సో ఇప్పుడు మనం దీని ప్రిపరేషన్ అండ్ యూజెస్ అయితే చూద్దాం. సో ఎలా ప్రిపేర్ చేస్తారు? పాసింగ్ స్టీమ్ ఓవర్ రెడ్ హాట్ కోక్. సో మనకు ఈ రెడ్ హాట్ కోక్ అయితే కనుక మనం స్టీమ్ పాస్ చేసినట్లయితే మనకైతే కనుక ఇది వాటర్ గ్యాస్ అయితే కనుక ఫామ్ అవుతుంది. సో ఇది ఎక్కడ వాడతామంటే యూజెస్ చూసుకుంటే యూజ్డ్ యాజ్ ఏ ఫ్యూయల్ ఇన్ ఇండస్ట్రీ అండ్ ఫర్ సింథసిస్ ఆఫ్ అదర్ కెమికల్స్. సో మనము ఇది ఇండస్ట్రీలో అయితే కనుక మనం ఫ్యూయల్గా వాడతాము, అలాగే సింథసిస్ ఆఫ్ అదర్ కెమికల్స్ కూడా మనం సింథసిస్గా కూడా దీన్ని అయితే వాడతాం. సో ఇదైతే కనుక మనకు వాటర్ గ్యాస్. వాటర్ గ్యాస్లో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? కంపోజిషన్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ కలిస్తే మనకు వాటర్ గ్యాస్ అయితే ఫామ్ అవుతుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తామంటే రెడ్ హాట్ కోక్ అయితే కనుక మనము స్టీమ్ అయితే పాస్ చేసినట్లయితే అప్పుడు మనకి ఇదైతే కనుక వాటర్ గ్యాస్ అయితే వస్తుంది. సో ఇది ఎక్కడ వాడతాము? యూజ్డ్ ఇన్ ఫ్యూయల్ ఇండస్ట్రీస్ అండ్ ఫర్ సింథసిస్ ఆఫ్ అదర్ కెమికల్స్. సో అదర్ కెమికల్స్లో సింథసిస్గా కూడా వాడతాం. సో ఇది గుర్తుపెట్టుకోవాలంటే ట్రిక్ చేసుకున్నట్లయితే వాటర్ H2O గివ్స్ హైడ్రోజన్. సో మనకు వాటర్ అనేది హైడ్రోజన్కి ఇస్తుంది. హాట్ కోక్ గివ్స్ CO. సో మనకు ఈ హాట్ కోక్ అనేది CO జనరేట్ చేస్తుంది. సో మనకు ఈ వాటర్ ఈ CO రెండు కలిసినట్లయితే మనకు హైడ్రోజన్ అండ్ CO కలిసినప్పుడు ఇదైతే కనుక వాటర్ గ్యాస్ అయితే ఫామ్ అవుతుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి గైస్. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ గ్యాస్ అయితే చూద్దాం. నెక్స్ట్ గ్యాస్ ఏంది? ప్రొడ్యూసర్ గ్యాస్. సో ఈ ప్రొడ్యూసర్ గ్యాస్కి కంపోజిషన్ చూసుకుంటే కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్. సో ఈ కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఫామ్ అవ్వడం వల్ల మనకైతే కనుక ప్రొడ్యూసర్ గ్యాస్ అయితే కనుక వస్తుంది. సో ఈ ప్రొడ్యూసర్ గ్యాస్ ఎలా ప్రిపేర్ అవుతుందో చూద్దాం. సో ప్రిపరేషన్ అండ్ యూజెస్ చూసుకుంటే ఎలా ప్రిపేర్ అవుతుంది? పాసింగ్ ఎయిర్ ఓవర్ రెడ్ హాట్ కోక్. సో మనకి ఈ రెడ్ హాట్ కోక్కి మనం ఎయిర్ అయితే కనుక పాస్ చేసినట్లయితే మనకైతే కనుక ఈ గ్యాస్ అయితే కనుక ఫామ్ అవుతుంది, ప్రొడ్యూసర్ గ్యాస్. సో యూజ్డ్ ఇన్ గ్లాస్ అండ్ సిరామిక్ ఇండస్ట్రీస్. సో మనం దీన్ని ఈ ప్రొడ్యూసర్ గ్యాస్ని ఎక్కడెక్కడ వాడతామో గ్లాస్లోను అండ్ సిరామిక్ ఇండస్ట్రీస్లో అయితే కనుక మనం దీన్ని అయితే వాడతాం గ్యాస్. సో దీనికి మీరు గుర్తుండాలంటే ట్రిక్ చూసుకున్నట్లయితే ప్రొడ్యూసర్ బ్రింగ్స్ ఎయిర్. సో ప్రొడ్యూసర్ మనకు ఇది ఎయిర్ అయితే ఇస్తుంది. సో ఇది ఎయిర్ తీసుకొని మనకు ఎయిర్ హ్యాస్ నైట్రోజన్. సో మనకి ఎయిర్లో ఏముంటుంది? నైట్రోజన్ అయితే ఉంటుంది. సో కాబట్టి మనకు ఇది నైట్రోజన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ ద్వారా అయితే మనకు ప్రొడ్యూసర్ గ్యాస్ అయితే ఫామ్ అవుతుందని మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్. సో న్యాచురల్ గ్యాస్ అంటే న్యాచురల్ గ్యాస్ యొక్క కంపోజిషన్ చూద్దాం. సో న్యాచురల్ గ్యాస్ కంపోజిషన్ చూసుకుంటే మోస్ట్లీ మీథేన్. సో దీంట్లో CH4 మీథేన్ అయితే కన్నా ఎక్కువ ఉంటుంది న్యాచురల్ గ్యాస్లో. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీథేన్ ఎంత ఉంటుంది అంటే అబౌట్ 80 to 95% అంతా కలిపి న్యాచురల్ గ్యాసే ఉంటుంది. సో న్యాచురల్ గ్యాస్ అంటే మీకు ఏం గుర్తు రావాలి? మీథేన్ అయితే కన్నా మీకు గుర్తు రావాలి గైస్. సో ఇది సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫౌండ్ ఇన్ ఆయిల్ ఫీల్డ్స్ ఆర్ న్యాచురల్
గ్యాస్ వెల్స్. సో మనకు న్యాచురల్ గ్యాస్ వెల్స్ నుంచి అలాగే ఆయిల్ ఫీల్డ్స్ నుంచి అయితే కనుక మనకు ఈ మీథేన్ అయితే కనుక రావడం జరుగుతుంది. సో అక్కడ మనకు న్యాచురల్ గ్యాస్ అయితే కనుక వస్తుంది. సో ఇప్పుడు ఇదైతే కనుక న్యాచురల్ గ్యాస్. దీంట్లో మనం యూజెస్ చూసుకున్నాం. సో ఇది ఎక్కడెక్కడ వాడతాం న్యాచురల్ గ్యాస్ అంటే యూజ్డ్ ఇన్ హోమ్స్, సిఎన్జి, పిఎన్జి, వెహికల్స్ అండ్ పవర్ ప్లాంట్స్, వీటన్నిటికైతే కనుక మనం ఈ న్యాచురల్ గ్యాస్ అయితే వాడతాం. సో ఇప్పుడు మనం ఈ ట్రిక్ చూసుకుంటే గుర్తుపెట్టుకోవడానికి న్యాచురల్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ హోమ్స్. సో మనం న్యాచురల్ గ్యాస్ హోమ్స్లో అయితే వాడతాం. ఎందుకోసము క్లీన్ అండ్ సేఫ్గా ఉండడం కోసము ఈ న్యాచురల్ గ్యాస్ అయితే వాడతామని అయితే మీరు గుర్తుపెట్టుకోండి గైస్. సో నెక్స్ట్ కోల్ గ్యాస్. సో కోల్ గ్యాస్ కంపోజిషన్ ఏమేమి H2 హైడ్రోజను, CH4 మీథేన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ సమ్ CO2. సో ఈ అన్నీ అయితే కనుక మనకైతే కనుక కోల్ గ్యాస్లు అయితే ఉంటాయి. ఈ కోల్ గ్యాస్లో హైడ్రోజన్ ఉంటుంది, మీథేన్ ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, అలాగే కొన్ని CO2 కూడా అయితే ఉంటాయి. సో ఇదైతే కనుక మనకు కోల్ గ్యాస్ యొక్క కంపోజిషన్. నెక్స్ట్ ఇది సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు ప్రొడ్యూస్డ్ వెన్ కోల్ ఈజ్ హీటెడ్ వితౌట్ ఎయిర్. సో మనకు కోల్ అనేది వితౌట్ హీట్తో అయితే కనుక మనము హీట్ చేసినట్లయితే మనకి ఈ గ్యాస్ అయితే కనుక ఫామ్ అవుతుంది. సో డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్. సో దీన్ని మనకు డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ అంటాము. సో ఈ ఫామ్లో అయితే కనుక మనకు ఇదైతే రావడం జరుగుతుంది గ్యాస్. సో ఇది కోల్ గ్యాస్. సో నెక్స్ట్ ఏంది ఇవి యూజెస్ ఎక్కడ ఉన్నాయో చూస్తాను. సో మనం దీన్ని ఎక్కడెక్కడ వాడతాం అంటే యూజ్డ్ ఇన్ లైటింగ్ అండ్ హీటింగ్. సో ఇది మనకు లైటింగ్ అండ్ హీటింగ్ కోసం అయితే కనుక మనము ఈ కోల్ గ్యాస్ని అయితే వాడతాం. ట్రిక్ చూసుకుంటే కోల్ గ్యాస్ ఓల్డ్ టైమ్స్ స్ట్రీట్ లైట్స్. సో మనకు ఓల్డ్ టైమ్స్ స్ట్రీట్ లైట్లు అన్నీ కోల్ గ్యాస్ యూజ్ చేస్తే మనకైతే కనుక వెలుగుతూ ఉన్నాయి. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి గైస్. సో కోల్ గ్యాస్ అంటే ఏంది, ఎక్కడ వాడతాం, లైటింగ్ అండ్ హీటింగ్ కోసం అయితే వాడతాము. అలాగే ఇది కోల్ అనేది మనకు హీట్ చేసినప్పుడు వితౌట్ ఎయిర్తో మనకి ఇదైతే కనుక కోల్ గ్యాస్ అయితే ఫామ్ అవుతుంది. సో దీంట్లో ఉన్నట్టు ఏ ఉంటాయి, H2 ఉంటాయి, హైడ్రోజను, మీథేను, కార్బన్ మోనాక్సైడ్ అండ్ సమ్ CO2s అయితే కనుక ఇవైతే మనకైతే ఉంటాయి. సో ఇది మీరైతే గుర్తుపెట్టుకోండి కోల్ గ్యాస్లో ఉన్న కాంపోనెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు బయోగ్యాస్ అయితే చూద్దాం. సో బయోగ్యాస్ అంటే ఏంటంటే బయోగ్యాస్లో ఏముంటాయి కంపోజిషన్ మెయిన్లీ CH4 మీథేను అండ్ CO2. మీథేన్ అండ్ CO2 ఉంటే మనకు బయోగ్యాస్ అయితే కనుక ఫామ్ అవుతుంది. సో దీంట్లో ఉన్న కంపోజిషన్ మీథేన్ అండ్ CO2. నెక్స్ట్ సోర్స్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రొడ్యూస్డ్ బై ఎనరోబిక్ డైజెషన్ ఆఫ్ అనిమల్ డంగు అండ్ ప్లాంట్ వేస్ట్. సో బయోగ్యాస్ అంటే ఏంది, సో ఇప్పుడు మనకు అనిమల్ డంగు ఇవన్నీ అయితే కనుక ప్లాంట్ వేస్ట్ ఇవన్నీ కలిపి మనకు బయోగ్యాస్ అవుతుంది. సో దీంట్లో ఏముంటాయంటే CH4 మీథేన్ ఉంటుంది, CO2 అయితే ఉంటుంది. సో ప్రొడ్యూస్డ్ బై ఎనరోబిక్ డైజెషన్ ఆఫ్ అనిమల్ డంగ్ అండ్ ప్లాంట్ వేస్ట్. సో వీటి నుంచి అయితే కనుక మనకు ఈ బయోగ్యాస్ అయితే ఫామ్ అవుతుంది. సో దీన్ని యూజెస్ చూసుకుంటే ఎక్కడ వాడతాము, యూజ్డ్ ఇన్ రూరల్ ఏరియాస్ ఫర్ కుకింగ్ అండ్ లైటింగ్. సో మనకు రూరల్ ఏరియాస్లో మనకు ముందు ఎలా వాడుతున్నారు, కుకింగ్ అండ్ లైటింగ్ కోసం అయితే కనుక వాడతారు. సో ఇదైతే కనుక మనకు బయోగ్యాస్. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే ట్రిక్ చూసుకుంటే కౌడంగ్ బయోగ్యాస్ వచ్చేసి బయోగ్యాస్ ఎక్కువ ఫ్రెండ్లీ ఫ్యూల్. సో ఇది మనకు ఎక్కువ ఫ్రెండ్లీ ఫ్యూల్ అని కూడా మీరు గుర్తుపెట్టుకోండి గ్యాస్. సో నెక్స్ట్ ఫ్యూల్ చూసుకుంటే అసిటిలిన్. సో అసిటిలిన్ అనేది చూద్దాం. సో అసిటిలిన్లో C2H2. సో దీనిలో కంపోజిషన్ ఏంటంటే జస్ట్ అసిటిలిన్ గ్యాస్ అయితే ఉంటుంది. C2H2 అయితే కనుక మనకు ఈ అసిటిలిన్ గ్యాస్ అయితే ఉంటుంది. సో ఇది ఎలా ప్రిపేర్ అవుతుంది అంటే రియాక్టింగ్ కాల్షియం కార్బైడ్ విత్ వాటర్. సో ఇప్పుడు మనకు కాల్షియం కార్బైడ్ అయితే కనుక వాటర్తో రియాక్ట్ అయినప్పుడు మనకి అసిటిలిన్ అయితే కనుక ఫామ్ అవుతుంది. సో ఇది మనం ఎక్కడ వాడతామంటే యూజ్డ్ ఇన్ వెల్డింగ్ ఆక్సీ అసిటిలైన్ ఫ్లేమ్. సో మనకు ఈ ఆక్సీ అసిటిలైన్ ఫ్లేమ్తో అయితే మనము వెల్డింగ్లో అయితే కనుక దీన్ని అయితే వాడతాము. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలంటే C2H2 కట్టింగ్ అండ్ వెల్డింగ్ గ్యాస్. సో మీరు కట్టింగ్ అండ్ వెల్డింగ్ గ్యాస్లో అయితే కనుక మనము ఈ అసిటిలిన్ అయితే వాడతామని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. అసిటిలిన్కి కంపోజిషన్ ఏంది C2H2 అయితే కనుక మనకు అసిటిలిన్ గ్యాస్ అయితే మనం ఈ అసిటిలిన్లో అయితే వాడతాం. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి గ్యాస్. సో ఇది ఇప్పటివరకు మనకు ఈ కాన్సెప్ట్. ఇప్పుడు మనం మోడల్ ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారో చూద్దాం. సో మోడల్ ప్రాబ్లమ్స్ చూసుకుంటే ఏంది క్వశ్చన్, మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ బయోగ్యాస్లో మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే CH4. సో మనకు మెయిన్ ఎక్కువగా CH4 ఉంటుంది. నెక్స్ట్ CH4 ప్లస్ CO2 కదా. సో బయోగ్యాస్లో చూడండి. సో బయోగ్యాస్లో ఏమేమిది CH4 ప్లస్ CO2. సో మనకు దీంట్లో మెయిన్ ఏంటంటే మెయిన్లీ CH4. సో మీథేన్ అయితే కనుక మనకు మెయిన్ కాంపోనెంట్ సో అవుతుంది. సో ఆప్షన్ C అయితే కనుక మనకు కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ యూజ్డ్ ఇన్ వెల్డింగ్. సో మనం వెల్డింగ్లో ఏ గ్యాస్ వాడతాం అంటే అసిటిలిన్ అయితే వాడతాం. సో అసిటిలిన్ని మనం వాడతాము సో వెల్డింగ్లో. సో బయోగ్యాస్, ప్రొడ్యూసర్ గ్యాస్, వాటర్ గ్యాస్ అయితే కాదు. సో మనకు ఆప్షన్ B అయితే కరెక్ట్ ఆన్సర్. సో కాన్సెప్ట్ తెలిస్తే మనం ఇలా ఈజీగా అయితే కన్నా థియరిటికల్గానే మనకు ఈ చాప్టర్ నుంచి వస్తాయి కాబట్టి ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసేయచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే న్యాచురల్ గ్యాస్ మెయిన్లీ కంటెన్స్. న్యాచురల్ గ్యాస్లో మెయిన్గా మనకి ఏముంటుంది, మెయిన్గా ఈ మీథేన్ అయితే ఉంటుంది. సో మనకు ఈ బుటేన్, ప్రాపేన్, ఈథేన్ ఇవైతే కనుక మనకు రాంగ్ ఆన్సర్లు. మీథేన్ అయితే కనుక మనకు మెయిన్గా అయితే కానీ న్యాచురల్ గ్యాస్లో ఉంటుంది. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంది ఆప్షన్ D అయితే కనుక కరెక్ట్ ఆన్సర్. సో మనం ఇలా అయితే కనుక క్వశ్చన్స్ అయితే కనుక సాల్వ్ చేస్తాం కదా. సో మీరు ఈ జస్ట్ కాంపోనెంట్స్ కంపోజిషన్ అండ్ యూజెస్ ఇవైతే మీరు గుర్తుపెట్టుకోండి. వీటి మీదనే మీకు ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఈజీగా అయితే కనుక వచ్చే మార్క్ అయితే కనుక స్కోర్ చేసుకోవచ్చు గైస్. సో మనకు తెలుసు 1 మార్క్ వాల్యూ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి 1 మార్క్ వల్ల కూడా
చాలా యూనివర్సిటీ సీట్లు అయితే లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఈ 4 టాపిక్స్ అయితే కనుక 4 వీడియోలు అయితే కనుక చూసుకొని బాగా రివిజన్ చేసుకొని ఎగ్జామ్లో అయితే కనుక మంచి మార్క్స్ అయితే స్కోర్ చేసుకోండి గైస్. ఓకే గైస్, ఈ వీడియో నుంచి మీరైతే కనుక అంతే ఇంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేశారనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు అయితే కనుక నాలెడ్జ్గా అనిపిస్తే మీరైతే కానీ ఈ వీడియోకి లైక్ చేసి ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుందంటే వాళ్ళకైతే షేర్ చేసి నాకైతే సపోర్ట్ అయితే చేయండి గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.